కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా వెలుగొందుతున్నటువంటి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి గ్రామ శివారులోని శ్రీ స్వయంభూ పామండ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దివ్యక్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శ్రీ 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 గురూజీ ఉమేష్ స్వామీజీ చేతుల మీదుగా అత్యంత వైభవపీతంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు భక్తి శ్రద్దలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణంలో భక్తులు భాగస్వామ్యం కావాలని, భక్తులు తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఆలయ నిర్మాణం పనులు పూర్తి అవుతున్నాయని, త్వరలోనే ఆలయ ప్రతిష్ట జరుగుతుందని, స్వామివారి భక్తులు సహకరిస్తే త్వరలోనే విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని పేర్కొన్నారు. మరో కొండగట్టుగా దినదిన అభివృద్ది చెందుతున్న పామండ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణంలో భక్తులు భాగస్వామ్యమై జన్మధన్యం చేసుకోవాలని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో కరీంనగర్, సిద్దిపేట, హుస్నాబాద్, హైదరాబాద్, మానకొండూర్, వరంగల్, పెద్దపల్లి సుదూర ప్రాంతాల నుండి భక్తులు షష్ఠి పూజలో పాల్గొన్నారు. स्वामं भवद्भवाय नमः मघोरेभ्यः तघोरेभ्यः घोरघोरतरेभ्यः सर्वे అందరూ హారతి చూసి దండం పెట్టుకోండి. పైన స్వామి దగ్గర ఇటు రాజ్యం వైరాజ్యం పరమేష్టం ఈశా సార్వభౌమ సార్వాయిషాన్ ఆంధ్రావృదే సముద్ర పర్యంతాయా ఏకరాలితే ఏతశ్లోకో అభిదోమర్ద పరివేష్టారో ఆంజనేయ స్వామి గుడి ఆవరణలో ఉన్నాము. ఇక్కడి విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే ఇట్టి విగ్రహం ఎక్కడ ఉండదు. ఆంజనేయ స్వామి విగ్రహం అన్నిట్లో కంటే ఇది చాలా ఉత్తమమైనది, డిఫరెంట్. ఎక్కడ కనబడినటువంటి విగ్రహం ఇక్కడ అందుబాటులో ఉంది. ఇక్కడ స్వామీజీ కూడా ఉమేష్ స్వామి గారు చాలా మంచిగా పూజా పురస్కారాలు, తర్వాత ఇక్కడ నాగప్రతిష్టాలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, ఇక్కడ పాంబండకు సంబంధించి చాలా గొప్ప విశిష్టతలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమైనటువంటి కోరికలు కూడా త్వరలో ఎక్కువ తీరేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలాసార్లు ఇక్కడ మేము హనుమాన్ దీక్ష తీసుకోవడం ఇది 5వసారి. ప్రతిసారి ఇక్కడనే హనుమాన్ దీక్ష తీసుకుంటాం. విరమాల కూడా ఇక్కడ చేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ విశిష్టత త్వరలో ఈ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కూడా జరుగుతుంది. సో ఈ కోరిన కోరికలు తీర్చేటువంటి దేవుడి దగ్గరికి అందరు భక్తులు రావాల్సిందిగా మేమందరం కోరుతున్నాము. ఈ యొక్క పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి దివ్య రూపం చరిత్ర చెప్పాలంటే అన్ని తీరని చాలా గొప్పది. ఎందుకంటే మేము గత 10 సంవత్సరాల నుంచి హనుమాన్ దీక్ష ఇక్కడ చేపడుతున్నాం. ఈ యొక్క పాంబండ పంచముఖ హనుమాన్ దీక్ష పనులు అందరం కలిసి గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క దీక్ష చేసుకుంటూ మేము ఈ యొక్క ఉమేష్ స్వామి గురూజీ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం, హనుమాన్ జయంతి ఉత్సవాలు కానీ, హనుమాన్ జయంతి కార్యక్రమాలు కానీ ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. ఇటువంటి దీక్ష ఈ యొక్క ప్రత్యేకత, ఈ యొక్క గుడి ఆవరణలో ప్రత్యేకత ఏంటంటే షష్ఠి పూజ ఉంటుంది. ప్రతి నెలకు ఒక 1 టైం ఉంటుంది, ఒకసారి ఉంటుంది. దానికి సంతానం సమస్యలు ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఈ యొక్క పూజ చేసుకుంటే మాత్రం తొందరగా వారికి వాళ్ళ బాధ నుంచి విముక్తి కలుగుతుంది. అది గొప్ప నమ్మకం. అదేవిధంగా ఈ యొక్క విగ్రహం చరిత్ర చెప్పాలంటే ప్రపంచంలోనే అరుదైన విగ్రహం దాన్ని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఈ యొక్క స్వామివారి రూపం పంచముఖ హనుమంతుడి మరియు నల్లరాజుతో చెక్కబడినది, అది ఎక్కడ కూడా ఉండదు. ఆ యొక్క విగ్రహం ఇక్కడ ప్రపంచంలో అరుదైన విగ్రహంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క పాంబండ చరిత్ర అనేది మేము దశల వారీగా చూస్తూనే ఉన్నాం. ఈ యొక్క స్వామీజీ వారి కరజాల నుంచే అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 23వ తారీఖు నాడు 20 నుంచి 3వ తారీఖు వరకు ఈ యొక్క స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన ఉంది. కావున భక్తులందరూ అనేక మంది వచ్చి విజయవంతం చేయవలసింది ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా సజీవం చేయవలసిందిగా కోరుతున్నాం.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ ఓం శ్రవణ భవాయ నమః 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 ఓం శ్రవణ భవాయ